ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేశారు, ఎంతెంత నొక్కారు, ఇట్లాంటి లెక్కలన్నీ కలిపి 1000 పేజీలతో పెద్ద నివేదిక తయారు చేశారట అధికారులు. ఆ నివేదిక ఇప్పుడు ప్రభుత్వానికి చేరింది. అప్పట్లో ఆటల మంత్రిగా చేసిన రోజా, షాప్ చైర్మన్ గా చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన దోపిడీకి పక్కా ఆధారాలున్నాయట. కారణం ఏంటంటే ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు అని నానా రచ్చ చేసి నాసిరకం స్పోర్ట్స్ కిట్లు పంచిపెట్టారు. ఎందుకు పనికిరాని తక్కువ రేటు బ్యాట్లు, బంతులకు బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లను అతికించి మోసం చేశారు. చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి పనికిరాని దారుణమైన బ్యాట్లు, బంతులు, టీషర్ట్లు పంచిపెట్టారు. నాసిరకం సరుకు కొని దానికి బ్రాండెడ్ వస్తువుల ధర చెల్లించారు. ఆ మాదిరిగా నిధులు పక్కదారి పట్టించారన్నట్టు. మరో విషయం ఏంటంటే విజేతలకు ప్రైజ్ మనీ కూడా అందకుండా అడ్డుకున్నారట. దాంట్లో కూడా భారీ అక్రమాలు జరిగినట్టు విచారణలో తేలింది. ప్రజల డబ్బును ఎట్టా పడితే అట్ట పక్కదారి పట్టించి దోచుకున్నారు. అంతేకాదు అసలైన ఆటగాళ్ళకు కాకుండా వైసీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళనే విజేతలుగా ప్రకటించి వాళ్ళకే నగదు బహుమతులు అందేట్టు చేశారట. ప్రస్తుతం విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది కాబట్టి రెచ్చిపోతున్న రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరిని బొక్కలో ఎట్టించేందుకు మొదటి అడుగు పడబోతోంది. వాళ్ళని ఈసారణకు పిలిచి ఆనక చేసిన తప్పులన్నీ ప్రజల ముందు పెట్టి చట్ట ప్రకారం బొక్కలో ఎట్టించే పని జోరు అందుకుంది.